హాయ్ గైస్, నేను చాలా రోజుల తర్వాత వీడియో తీస్తున్నాను అనమాట. అప్పుడే వీడియోస్ అన్ని తీసి పెట్టుకున్నా కానీ ఎడిట్ చేయడానికి నాకు ఇంత టైం పట్టింది. మేమైతే తిరుపతి ప్లాన్ వేసినాం అనమాట. ఇండియాకి వచ్చిన ఫ్యూ డేస్ తర్వాత, అది కూడా కార్లో ట్రావెల్ చేసినాం. ఒక 3 days లాగా, 3 nights 4 days లాగా అట్లా ప్లాన్ చేసుకొని వెళ్ళినాం అనమాట. ఎర్లీ మార్నింగ్ వెళ్ళినాం. మధ్యలో దారిలో టిఫిన్కి ఆగినాం అనమాట. టిఫిన్ కూడా మేమే కుక్ చేసుకున్నాం. చిన్న గ్యాస్ తీసుకొని వెళ్ళి నార్మల్గా కుక్ చేసుకున్నాం అనమాట. ఇక్కడ మా ఊర్లో టెంట్ వేద్దామని ట్రై చేస్తున్నారు. జస్ట్ అందులో కొంచెం రిలాక్స్ అవ్వచ్చు కదా అని చెప్పేసి. ఇక్కడేమో వెజిటేబుల్స్ కట్ చేస్తున్నాం అనమాట. అన్నీ క్యారీ చేసినాము. ఏమేమి కావాలి ఏంటి అని చెప్పేసి అన్నీ క్యారీ చేసినాం అనమాట. ఇన్స్టెంట్గా మనం వండుకొని తినేసి మళ్ళీ బయలుదేరేలాగా అట్లా వెళ్ళినాం అనమాట. తినేసి మళ్ళీ బయలుదేరినాం అనమాట. మనము ఎంత జర్నీ చేసినా జర్నీ మొత్తం వీడియో తీయలేము కదా అని చెప్పేసి చిన్న చిన్న క్లిప్స్ మాత్రమే తీసిన. మధ్యలో మళ్ళీ మనకి లంచ్ టైం అయిపోయింది. మధ్యలో మళ్ళీ ఆగినాం అనమాట. కొంచెం ట్రావెల్ చేసినాక మనం ఒకే అంటే మొత్తం అట్లా ట్రావెల్ చేయలేము కదా, మధ్యలో బ్రేక్స్ తీసుకోవడం కూడా బెటరే కదా అని చెప్పేసి మళ్ళీ లంచ్కి ఆగినాం అనమాట. లంచ్కి కావాల్సినవి కూడా ముందే ప్యాక్ చేసుకున్నాం. కొంచెం రైస్, వెజిటేబుల్స్ అవన్నీ ఇంట్లో నుంచి తెచ్చుకున్నాం. నాకు ఇక్కడ ఉసిరికాయ చెట్టు కనిపించింది, చాలా బాగుంది. నేనైతే చాలా తెంపుకొని తిన్నా అనమాట. అప్పలోపు వాళ్ళు రైస్ కుక్ చేసినారు, కర్రీ అవన్నీ కుక్ చేసినారు, తినేసినాం. ఆల్మోస్ట్ నియర్ బై తిరుపతి వచ్చేసినాము. మనకి వెళ్ళే దారిలో మనకి శ్రీకాళహస్తి ఫస్ట్ వస్తుంది. శ్రీకాళహస్తిలో కూడా దర్శనం చేసుకొని ట్రావెల్ అయినాం అనమాట. శ్రీకాళహస్తికి వెళ్ళినప్పుడు చాలా సమ్మర్ అప్పుడు మాకైతే కాళ్ళు కింద బొగ్గులు వస్తాయేమో అని ఒక ఇంటెన్షన్ ఉండే. అంత కాలుతున్నాయి రోడ్స్ అయితే. మస్తు వేడి అంటే మస్తు వేడి ఉన్నప్పుడు మేము మంచి సమ్మర్లో వెళ్ళినాం అనమాట. దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. లోపల మంచిగా ఉంది. కాకుంటే లోపలికి ఫోన్ నాట్ అలౌడ్ కదా, అందుకే లోపలికి ఏం తీసుకెళ్ళలేదు. తిరుపతి అయితే ఎంటర్ అయిపోయినాము. మేమేమి కాలినడక ఏం చేస్తలేము, అల్పిరి నుంచి ఏం వెళ్తలేము, జస్ట్ వెహికల్లోనే వెళ్తున్నాము. ప్లస్ మేము ఫ్రీ దర్శనం టికెట్స్ తీసుకొని ఇక క్యూలో నించున్నాం అనమాట. ఆల్మోస్ట్ 5 hours నించున్నాము ఆ క్యూలో. midnight 1 o'clockకి నించుంటే మాకు ఎర్లీ మార్నింగ్ 5:30 అరౌండ్ 6కి అట్లా మాకు టికెట్స్ దొరికినాయి అనమాట. ఫ్రీ దర్శనం టికెట్స్. చాలా రష్ ఉంది ఆ రోజు. జస్ట్ మనం మన ఆధార్ కార్డ్ క్యారీ చేస్తే అయిపోయింది. మన ఆధార్ కార్డ్ తీసుకొని మన ఫోటో తీసుకుంటారు. మన ఫోటో తీసుకొని మనకి టికెట్ ఇచ్చేస్తారు. ఆ టికెట్ ద్వారా మనకు ఒక లడ్డు ఫ్రీ అనమాట. మాకు ఆల్మోస్ట్ 24 hours టైం ఉండే. మాకు టికెట్ పైన దర్శనం టైం వచ్చేసి నెక్స్ట్ డే 12కి ఉండే. ఆ రోజు మొత్తం ఇంకా తిరుపతిలో ఉన్న లొకేషన్స్ చూద్దామని చెప్పేసి అనుకున్నాము. ఇంకా టిఫిన్ చేసి బయలుదేరినాం అనమాట. ఫస్ట్ కపిలి తీర్థంకి వెళ్ళినాం అనమాట. కపిల్ తీర్థంలో మనకు వాటర్ ఫ్లో ఏం లేకుండే కానీ కింద గ్రౌండ్లో వాటర్ అవే మనకి వాటర్ ఉండే. అందులోనే కొంచెం అందులో దిగి వాటర్ నెత్తి పైన చల్లుకొని అట్లా చేస్తాం కదా, అట్లా చేసేసినాం. అక్కడ కూడా దర్శనం చాలా బాగా జరిగింది. అంత జనం ఏం లేరు, చాలా తక్కువనే ఉన్నారు ఇక్కడ. కోత వచ్చేసి మా దగ్గర ఉన్న వాటర్ బాటిల్ లాక్కుంది. దానికి క్యాప్ తీసేసి వదిలేసినాము. అదే వాటర్ తాగేసినాం మంచిగా. మేము కొంచెం ఇది మనకి పైనుంచి వ్యూ అనమాట. అక్కడ లక్ష్మీ నరసింహస్వామి ఉంటారు, కానీ అప్పటికి లాకేసినారు. అక్కడ జస్ట్ మనకు విండో నుంచి లైట్ కనిపిస్తాడు దేవుడు. ఇందులో శివుడు కనిపిస్తాడు.
కనపడుతుంది. మనకి తిరుపతి నుంచి అరౌండ్ 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనకి ఈ హనుమాన్ టెంపుల్ ఉంటుంది అనమాట. ఇదే మనకి చాలా ఫేమస్ హనుమాన్ టెంపుల్, జపాలి హనుమాన్ టెంపుల్ అంటారు కదా, అదే ఇది. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసినాం. మనకి వెళ్తుంటే సేమ్ మనకి తిరుపతి కాలమెట్ల ద్వారా వెళ్ళేటప్పుడు మనకి ఎట్లా అయితే ఎనిమల్స్ కనిపిస్తాయో సేమ్ ఇది కూడా అంతే. ఇక్కడ కూడా మనకి మెట్లు ఎక్కేటప్పుడు చాలా కనిపిస్తాయి అన్నమాట. అందులో ఇదొకటి, ఇది చాలా క్యూట్ ఉంది. మనం ఏది ఇస్తే అది తీసుకొని తినేస్తుంది. కాకుండా మనం అట్లా ఫీడ్ చేయొద్దు వాటికి. ఇంకా అట్లా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. చాలా జనాలు ఉన్నారు ఇక్కడ జపాలి హనుమాన్ టెంపుల్లో, చాలా రష్ ఉన్నది కొంచెం. మేమైతే ఇంకా చిన్నగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము. ఒక 1 కిలోమీటర్ దాకా వాక్ ఉంటుంది. అక్కడ మేము మ్యాంగోస్ తీసుకున్నాం అనమాట. మనకి చాలా ఐటమ్స్ కనిపిస్తాయి తినడానికి అక్కడ. ఇదే టెంపుల్ అని చాలా పెద్ద క్యూ ఉంది అక్కడ. ఇక్కడ మాకు పాము కనిపించింది. మనకి టెంపుల్ ముందే ఇట్లా వాటర్ ఉంటాయి అనమాట. మాకు అందులో పాము కనిపించింది. ఇక్కడ మనకి ట్యాప్ తిప్పితే వాటర్ కొంచెం వైటిష్ కలర్లో వస్తాయి. ఆ వీడియో తీసుకోవడం మర్చిపోయినా. మేము రిటర్న్ వెంగబాంబ అన్నప్రసాదము మేమైతే వెళ్ళినాం ఇక్కడికి తినడానికి. అరౌండ్ ఎట్ ఏ టైం మనకి ఒక 4,000 to 5,000 పీపుల్స్ అయినా తినొచ్చు. దీంట్లో చాలా పెద్దగా ఉంది, చాలా స్పేసియస్గా ఉంది. నెక్స్ట్ డే మేము దర్శనానికి వెళ్ళే మార్నింగ్ టైంలో ఇది. అక్కడికి వెళ్ళేసి ఇక్కడ వెంకటేశ్వర స్వామి దగ్గర ఫొటోస్ తీసుకొని బస్ ఎక్కి ట్రావెల్ చేసినాం అనమాట. ఇక్కడ కూడా క్యూ లైన్ మనకి. మాకు దర్శనం అయిపోయేసరికి అరౌండ్ ఒక 6 hours టైం పట్టింది దర్శనం అయిపోయి మనం పైకి వచ్చేసరికి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోమాకండి. బాయ్.